Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సూర్యుడి బగబగలతో వేసవి ఉక్కపోతలతో విసిగిపోయినటువంటి ఏపీ వాసులకు ఒక చల్లటి కబురు అందింది. రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడనున్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తన ద్రోణి వల్ల ఈ వానలు పడనున్నట్లుగా తెలుస్తోంది. ఇక పలు జిల్లాల్లో ఇప్పటికే కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన ఒక మోస్తరు నుంచి భారీ వర్ష సూచన కనిపిస్తుంది. విశాఖ వాతావరణ శాఖ ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాల ప్రభావం కనిపిస్తూ ఉంది. ఇక ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అయితే ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టాయి. దీంతో కూడా రాగల 48 గంటల్లో పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీగా కూడా వర్షాలు పడనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. గడిచిన వారం రోజుల నుంచి కూడా ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఉరుములతో కూడినటువంటి జల్లులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే గడిచిన 24 గంటల నుంచి కొంత ఎండ తీవ్రత ఉన్నటువంటి నేపథ్యం రాగల 24 గంటల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించినంత వరకు వాతావరణ శాఖ అధికారి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. రాగల 24 గంటల్లో వాతావరణం ఉత్తరాంధ్రలో కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉండబోతుంది? అంతర్గత కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఒక ఉపరితల ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండేది. ఈ రోజు ఈస్టర్లీ విండ్ రిజిమ్ తో ముఖ్యంగా ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తనం నుండి నైరుతి మధ్యప్రదేశ్ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. అది 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉండటంతో పాటు కేరళ మీదుగా మరియు అంతర్గత కర్ణాటక మీదుగా మరియు మహారాష్ట్ర మీదుగా పయనిస్తుంది. ఇక అంతర్గత ఒడిశా మరియు దాని పరిసర ప్రాంతమైన ఛత్తీస్గఢ్ లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ రెండు పరిస్థితులతో రాష్ట్రంలో రాబోయే 24 గంటలతో పాటు తదుపరి కాలంలో కూడా అంటే రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ 4 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఈదురుగాలు 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం. దక్షిణ కోస్తా జిల్లాల్లో నిన్నటి వరకు ఉన్న అత్యధిక ఉష్ణోగ్రతల యొక్క సరళి పెద్దగా మార్పు ఉండేటట్లు లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా తక్కువగానే ఉన్నాయి. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో గరిష్ట ఉష్ణోగ్రత కోస్తా జిల్లాల్లో 38 డిగ్రీలుగా నమోదైంది. ఇక కర్నూలు, అనంతపూర్లో, రాయలసీమలోని కర్నూలు, అనంతపూర్లో గడిచిన 24 గంటల్లో పాలకొండ, పార్వతీపురం, మన్యం జిల్లాలోని పాలకొండలో 11.8 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. 1-2 చోట్ల అంటే ముఖ్యంగా ఐసోలేటెడ్ ప్లేసెస్ లో చెదురుముదురుగా వర్షాలు పడ్డాయి. ఈ పరిస్థితి ఇదే విధంగా రాబోయే 5 రోజులు. పవనాలు, నైరుతి ఋతుపవనాలు గురించి మాట్లాడేటప్పుడు అది మే 10వ తేదీ తర్వాత మాత్రమే దాని యొక్క సరళి గమనించాలి. ముఖ్యంగా సౌత్ వెస్టర్లీ లేదా వెస్టర్లీ విండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఓఎల్ఆర్ ఏ విధంగా ఉంది, ఈ కోస్టల్ స్టేషన్స్ కేరళ పరిసర ప్రాంతాల్లో ఉన్న 14 కోస్తా ప్రాంతాలలో వర్షపాతం యొక్క సరళి ఇవన్నీ పరిశీలించిన తర్వాత నైరుతి ఋతుపవనాల యొక్క ఆగమనాన్ని చెప్పగలుగుతాం. ప్రస్తుతానికి ఉన్న పంథా ప్రకారం అండమాన్ పరిసర ప్రాంతాలకు ఈ నెల 14-16 మధ్య నైరుతి ఋతుపవనాలు రాక మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. తదుపరి కేరళ తీరాన్ని ఆ తరువాత మిగతా ప్రాంతాలను విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా పూర్వ ఛాయలని గమనించిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. మే 10వ తేదీ తర్వాత మీకు ఇందాక చెప్పుకున్నట్లుగా వెస్టర్లీ విండ్ యొక్క సరళి మరియు అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ దాని యొక్క అమౌంట్ రెండు కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంది. ఇంకా సమయం ఉంది కాబట్టి. ఇదైతే రాగల 24 గంటల్లో కూడాను ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉండబోతా ఉంది. ఈ నేపథ్యంలో పగటిపూట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గేటట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. రాగల 48 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండబోతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, ఈటీవీ, విశాఖ వాతావరణ శాఖ.